వీటి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఆంధ్రయ్య. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ ఏంటంటే, ప్రతిదీ ఎక్కడ చూసుకున్నా సరే ట్రోల్ అవ్వడానికి, ప్రతి దానికి మీమ్స్ వేసుకోవడానికి ట్రోలర్స్కి అందరికీ కంటెంట్ ఇస్తాడు. వాళ్ళకి ఎప్పుడు కానీ ఇబ్బందులు పెడుతుంటాడు. మళ్ళీ వాళ్ళ మధ్య జరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ ఏ ఫ్యామిలీ కొన్ని కంపౌండ్స్ ఉంటాయి ఫిలిం ఇండస్ట్రీలో. ఆ కంపౌండ్స్లలో ఒక మెయిన్ ఫ్యామిలీ ఎప్పుడు మీడియా ముందు వస్తూనే ఉంటారు. వాళ్ళది ఏదో జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్యలో గత ఆల్మోస్ట్ 1 yearగా ఇష్యూ జరుగుతూనే ఉంది. అదెవరో కాదు, మోహన్ బాబు గారి ఇష్యూ బాగా జరుగుతుంది. దీనిపైన నాకు పర్టికులర్గా కావాలని చెప్పేసి ఒక వ్యక్తి దగ్గర రావడం జరిగింది. ఆవిడెవరో కాదు, మీకు అందరు తెలుసు. సోషల్ యాక్టివిస్ట్, సీనియర్ సినిమా ఆర్టిస్ట్, గోరక్షక, దాంతో హిందూ సమాజ ప్రచారకర్త, మా అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీ కరటి కళ్యాణ్ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ గురించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే అక్క, ఇప్పుడు ఇక్కడ చూసుకున్న మోహన్ బాబు గారు, ఎందుకంటే కన్నప్ప సినిమా రీసెంట్గా వస్తుంది. ఇంట్లో మంచు మనోజ్, మంచు విష్ణు, మళ్ళీ మంచు లక్ష్మి గారు తగ్గిపోయింది. వీళ్ళిద్దరి మధ్య గొడవలు కొట్టుకోవడం అన్ని జరుగుతున్నాయి. అసలు దాన్ని వాళ్ళిద్దరు అన్నదంలో గొడవ సినిమా పైన ఎంత ఎఫెక్ట్ పడబోతుంది, సినిమా అసలు ఇన్ని కోట్లు నడవదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. సినిమా చంపేద్దాం అన్న ఉద్దేశంతో చాలా మంది మాట్లాడుతున్నారు. మనకు కూడా తిండి పెట్టింది సినిమా. ఇవాళ బతుకున్నాం, ఇంత మాత్రం చేస్తుందంటే సినిమానే కారణం. సినిమా బాగుండాలి, ప్రతి సినిమా ఆడాలనే కోరుకునే వ్యక్తులు ఉన్నారు. ఏంటి పరిస్థితి ఇప్పుడు జరిగేది? అసలు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, మీ ఇంట్లో గొడవలు లేవా? ఉంటాయి. మా ఇంట్లో లేవా? ఉంటాయి. ప్రపంచంలో ఎవరింట్లో గొడవలు లేవో నాకు చెప్తే అప్పుడు మనం దీని గురించి మాట్లాడాలి. ఇంకొకటి ఏమిటంటే, ఒక సినిమా, మన ఏ సినిమాది, మంజునాథ్ సినిమాలో వెళ్ళి వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళి, ఈ మధ్య మీ ఇంట్లో లాస్ట్లో అడుగు కొంచెం ఆవాలు తీసుకొనిరా అని చెప్తారు సౌందర్య. వెళ్ళి బ్రతికిస్తామే పిల్లవాడిని అని అంటే, సరే అని ఆవాలు తీసుకురా అంటే, వాళ్ళ ఇంట్లో చివరిలో నువ్వు అడగాల్సింది, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని అడగాలి. అడిగితే సరే అడుగుతాను, దానికే ఉంది అని. ఆవాలు తీసుకొస్తూ అందరింటికి వెళ్ళి, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారంటే, అవునమ్మా మొన్న 2 నెలల కిందట మా వాళ్ళు చనిపోయారు, సంవత్సరం కింద చనిపోయారు, ఇలా చెప్తుంటారు. అంటే చనిపోని ఇల్లు లేదు, ఆవాలు ఎవరింట్లోని పనికి రాలేదు. అలాగే ఈ గొడవలు లేని ఇల్లు లేదు ఎక్కడ. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి. అది ఫ్యామిలీ గొడవలు. ఫ్యామిలీ గొడవలతో మనకేం సంబంధం? ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు చదువుకున్న ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీద ఇంట్రెస్ట్తో నేర్చుకుంటున్నారు. ఈ విష్ణు కానీ, విష్ణు కానీ, మన మంచు లక్ష్మి కానీ కొంచెం అంత ఇంత పట్టు ఉంది. మన మనోజ్ బాగానే మాట్లాడతారు. సో వీళ్ళిద్దరికి ఏంటంటే కొంచెం ఆ ఇంగ్లీష్ మీద ఎక్కువ పట్టు ఉండడం, అమెరికాలో ఏదో నేర్చుకొని రావటం, వాటి వల్ల ఆ యాక్సెంట్ పోలేదు వాళ్ళకి. దానివల్ల ఏంటంటే వీళ్ళందరూ ఏది మాట్లాడినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఏది మాట్లాడినా తాళపత్ర గ్రంథాలని మొన్న అనలేదని మొన్నంతా ట్రోల్ చేశారు. తాటిపత్ర గ్రంథాలు అన్నారు, గ్రంథాలు అదేదో అన్నాడు ఆయన పాపం గబాను, దాన్ని ట్రోల్ చేశారు. ఈ కన్నప్ప విషయంలో శివయ్య అంటే దానికి ఇంకో అసలు శివుణ్ణి మనసారా శివయ్య అని పిలుస్తున్నాడు ఆయన. సరే, ఒక విధంగా మీకు ఆ సినిమా నచ్చలేదు, అది చూడడం మీ పర్సనల్, ప్యూర్లీ అది మీ ఇష్టం. కానీ ట్రోలర్స్కి ఈ ఫ్యామిలీ దొరికింది అన్నట్టుగా ట్రోల్ చేయడం చాలా తప్పు. వాళ్ళు చేసే మంచి పనుల్లో మీరు 1% కూడా చేసి ఉండరు. విష్ణు మంచు మేము కలిసి, అంటే అతని మీద నాకేం పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ ఫ్యామిలీ మీద పర్సనల్. ఇండస్ట్రీలో ఎవరి గురించి మాట్లాడినా, ఎవరి గురించి ఏది జరిగినా నేను ముందు వస్తాను. ఇంతకుముందు అప్పట్లో చిరంజీవి గారి ఫ్యామిలీ మీద ఒక అమ్మాయి మాట్లాడితే కూడా నేను కేసులు కూడా ఎంచుకున్నా, అంతవరకు వెళ్ళాను. కానీ వాళ్ళకి తెలుసో లేదో కూడా తెలియదు నా మీద కేసులు పడ్డాయని. చిరంజీవి గారికి వాళ్ళ ఫ్యామిలీకి తెలుసలేదు. ఎందుకంటే నేను బయటకు వచ్చి అమ్మాయి మీద గొడవ చేసినందుకే అవన్నీ కేసులు వేసింది ఆమె. సో ఇప్పటికీ నేను తిరుగుతున్నా, ఏం జరిగినా కూడా అంటే వాళ్ళకి తెలియకుండానే నేను ఇన్వాల్వ్ అయిపోతాను. ఎందుకంటే మా ఇండస్ట్రీ, మా ఫ్యామిలీ, ఇదంతా మనందరం భోజనం పెట్టింది, మన అమ్మ లాంటి ఇండస్ట్రీ అని నేను ప్రతి దానిలో నేను దూరుతాను, తిట్లు కాస్తుంటాను చాలా విషయాల్లో. మీరు ఎవరికి పట్టండి మీకేంటి ఈ మధ్య, అందుకే నేను తగ్గించుకున్నాను. ఎందుకంటే కొన్ని చూస్తున్న నాకు బాధ అనిపిస్తుంది. మనం ఎంత ట్రై చేసినా, ఎంత చేసినా కొంతమంది మారినప్పుడు, కొన్ని జరిగినప్పుడు మనమే కొంచెం మన లిమిట్స్లో ఇంకా అవసరం లేదు అని నేను తగ్గించేసాను. చాలా ఎవరు అడిగినా ఇవ్వట్లేదు ఇంటర్వ్యూస్ కూడా. మీరు చూస్తున్నారు, 2-3 సార్లు అడిగి కూడా ఇవ్వలే. ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్స్ ఎన్నో చాలా వచ్చాయి. ఇప్పుడు గోరక్ష గురించి అన్నిటికీ మాట్లాడాలి చాలా ఉన్నాయి కాబట్టి అడిగారు. సరే, మంచి విషయం, మంచి ఇంటర్వ్యూ చేద్దాంలే, మీరు కూడా అంత మంచి విషయాలు మాట్లాడతారు. నేను వచ్చాను. యాక్చువల్ నేను అన్ని వదిలేశాను. ఎందుకు చాలా వరకు చెప్పట్లేదు ఇంటర్వ్యూస్, చాలా పిలుస్తూనే ఉన్నారు. టైం నా పర్సనల్ టైం లేదు, ఇలా అయిపోయింది. ఇప్పుడు మోహన్ బాబు గారు అనే వ్యక్తి గురించి మాట్లాడితే, మోహన్ బాబు గారే ఫస్ట్ వృక్షం, తర్వాత ఇవన్నీ పుట్టిన పిల్లలు కదా, ముగ్గురు పిల్లలు. వటవృక్షం లాగా ఆయన పెరిగాడు.
ఎక్కడి నుంచి వచ్చారో చాలా కష్టపడి ఇప్పటికి కూడా ఆయన మాకు నేను ఫుట్పాత్ మీద ఉన్నప్పుడు ఈయన నాకు హెల్ప్ చేసాడు అని ఒక ఆయన గురించి మొన్న చెప్పారు ఆ మధ్య మాకు కలిసినప్పుడు ఏదో ఫంక్షన్స్లో కదా. అంటే ఫుట్పాత్ మీద నువ్వు ఉన్నప్పుడు అని ఆయన మెన్షన్ చేయక్కర్లేదు కదా. ఇప్పుడు ఆయన పొజిషన్కి ఆయన ఒక ఎంపీ, ఒక యూనివర్సిటీ వైస్ మొత్తం, అంటే వాళ్ళ ఎంబీ యూనివర్సిటీకి ఆయన మొత్తం మెయిన్ ఆద్యుడు. తర్వాత చైర్మన్ మంచు విష్ణు అవ్వచ్చు, లేకపోతే ఈయన అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, అది ఎవరైనా కావచ్చు. ఆయనే ఫౌండర్ దానికి, ప్లస్ స్కూల్ శ్రీ విద్యానికేతన్. ఇంకా అంతేకాకుండా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ చాలా 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 ఉన్నాయి, 24 ఫ్రేమ్స్ అని వాళ్ళకున్న వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, తర్వాత అలా 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 వృద్ధి చెందారు. ఆయన కష్టం, ఆయన యాక్టింగ్ కెపాసిటీ వల్ల, లేకపోతే జనాలకి ఆయన స్టైల్ నచ్చు, ఆయన ఒక మంచి పొజిషన్లో ఆయన ఎప్పుడు ఒక వెలిగారు, మంచి సినిమాలు తీశారు. విలన్ నుంచి హీరోగా ఎదిగిన వ్యక్తి అంటే ఆయన ఫస్ట్ చెప్పుకోవాలి మనం. ఫస్ట్ అప్పట్లో ఆయనే ఫస్ట్ మనం మంచి హీరోగా ఎదిగి. సో అలాంటి సందర్భంలో కూడా ఏదైనా ఆయన మాట తీరు, వాళ్ళ కొంతమందికి ఇప్పుడు కొంతమంది పుట్టుకతో కొన్ని వస్తాయి, ఆ వచ్చిన దాన్ని మనం మార్చలేం. ఆయన డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ ఉండొచ్చు, మీది ఒక రకం ఉంటుంది, నాది అలా ఉంటుంది. ఇప్పుడు నేను అందరు నన్ను చూడగానే గయ్యాలి గట్టిగా మాట్లాడుతుంది అది అంటారు, నేను అది కాదు. యాక్చువల్గా నేను ప్యూర్లీ సైలెంట్గా కామ్గా నా పని నేను చేసుకుంటా, అవసరమైనప్పుడు గట్టిగా కడిగేస్తాను. కానీ ఇదే కనిపిస్తుంది కానీ నా అదర్ సైడ్ ఎవరికి తెలియదు. అలాగే వాళ్ళ వైపు కూడా చాలా చేసే మంచి పనులు ఉన్నాయి. వాళ్ళు చాలా మందిని చదివిస్తారు, సరే ఏ విధంగా అయినా సరే, ఎలా అయినా సరే అలా చదివించే వాళ్ళు కూడా నేను చూడలేదు. చాలామంది ఆర్టిస్టుల పిల్లలు కూడా వాళ్ళు చదివిస్తుంటారు, చాలా మందికి చారిటీస్ చేస్తారు, చాలా చాలా విషయాలు హెల్ప్ చేస్తారు. కానీ గుర్తుదానం ఎవరికి చెప్పుకోరు. ఇప్పుడు నేను చూశాను కాబట్టి మా అసోసియేషన్లో నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు టేబుల్ పైన ఉంటే ఒక 10 లక్షలు ఎవరికైనా చెక్ ఆయన పర్సనల్గా ఇచ్చారు. ఇండస్ట్రీలో అసోసియేషన్ 10 లక్షలు ఇస్తున్నా నా పాప పుట్టినరోజు సందర్భంగా, ఇది మీరు ఎవరికైనా కష్టంలో ఉన్న వాళ్ళకి వాడండి అని చెప్పారు మాకందరు. ఎవరికైనా ఇబ్బంది ఉందని అందులోంచి ఒక 50,000 తీసి ఇచ్చేయండి, ఇంకోళ్ళకి ఇంకొక 1,00,000 ఇవ్వండి, ఇలా చెప్పేస్తుంటాడు ఆయన. ఎవరికైనా కట్టుకోలేని పొజిషన్ ఉంది, వీళ్ళకి కట్టేయండి. మేమందరం ఆపుతుంటాం మొత్తం ఈసీలో ఉన్నవాడు, బాబు అన్నీ మీరు పెట్టేకూడదు, ఆగండి కొంతసేపు, ఆగు బాబు నువ్వు ఆగు, నువ్వు నీ మంచి మనసు అని. అతను మంచి మనసు ఎవరికి తెలియదు నిజంగా. వాళ్ళ ఫాదర్ కన్నా ఎక్కువ సెన్సిటివ్గా ఉంటాడు, నేను వెంటనే హెల్ప్ చేయాలి విష్ణు. అలాంటిది ఆయన ట్రోల్ చేస్తారు. మోహన్ బాబు గారికి ఉన్న అనుభవంలో కానీ ఇవన్నీ కూడా ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్, అన్ని విధాలుగా హెల్ప్ఫుల్ పర్సన్, ఒక ఎంపీ, ఒక మంచి మంచి ఉన్నత పదవులను చూసి వచ్చాడు ఆయన. ఎన్నో సార్లు గెలిచారు, పబ్లిక్ సర్వెంట్గా ఉన్నారు, అన్ని విధాలుగా ఉండి ఒక యూనివర్సిటీని రన్ చేసి ఇన్ని ఫర్మ్స్ని హ్యాండిల్ చేస్తున్న మోహన్ బాబు గారి గురించి మాట్లాడే వాళ్ళకేం అర్హత ఉంది అంటాను. ఆయన గురించి నేనే వెనకేసుకున్నాను. చిరంజీవి గారి గురించి కూడా అంతే, ఎవరి గురించి అయినా మాట్లాడే అర్హత మీకేముంది? ఒక అల్లుగా అర్జున్ గురించి మాట్లాడతారు, చిరంజీవి గారి గురించి మాట్లాడతారు, మోహన్ బాబు గారి గురించి మాట్లాడతారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరు దొరికితే వాళ్ళందరూ అసలు మీకేం అర్హత ఉందిరా బాబు? మీరు సినిమా టికెట్ కొనుక్కుంటే 150 రూపాయలకి వాళ్ళు మీ ఇంట్లో మనుషులు అయిపోతారు, మా ఇంట్లో మనుషులు అనుకున్నాం, అందుకే మేము ఫీల్ అవుతాం. ఫీల్ అవ్వండి. మీ ఇంట్లో ప్రాబ్లం ఉంటే సర్ది చెప్పి దాన్ని అక్కడికే కామప్ చేయాలని చూస్తారు, దాన్ని ఎలివేట్ చేసి పబ్లిక్ చేసి వాళ్ళ సినిమా ఇప్పుడు మొత్తం కన్నప్ప పైన మొత్తం పెట్టేశారండి వాళ్ళు మాక్సిమం పెట్టారని చెప్పారు. అంటే నేను విన్నది, వింటాం కదా మాట్లాడుకునే సమయంలో ఎప్పుడో సరే వింటాం కాబట్టి మొత్తం చాలా ఖర్చులు అవుతున్నాయి. చాలా నేను క్యారెక్టర్ అడిగాను, అందులో క్యారెక్టర్ అడిగితే అమ్మ నీకు తగ్గ క్యారెక్టర్ లేదని సరే నేను వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. జనరల్ అయితే నేను సినిమా ప్రేమిస్తాను సినిమాని, ఎందుకంటే నేను అసోసియేషన్ లో జాయింట్ సెక్రటరీ కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీ నాది, మనది, మన అందరం కలిసి ఇందులో ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా ఇందులో అడ్జస్ట్ అవ్వాలి. ఒకళ్ళు అంటే మా ఇండస్ట్రీని ఎందుకంటారని ప్రశ్నించే హక్కు నాకు ఉంది, నేను ఇండస్ట్రీలో పర్సన్ అని ఫీల్ అవుతాను కాబట్టి నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. వాళ్ళ మీద పర్సనల్ గా ఇంట్రెస్ట్ తో అయితే కాదు, నేను చూసిందే చెప్తాను. వాళ్ళు హెల్ప్ఫుల్ పర్సన్స్, అంతవరకు నేను యాక్సెప్ట్. అక్కడ నాకు కొంచెం మంచి కన్సర్న్ ఉంది వాళ్ళ పైన, ఎందుకంటే నేను కూడా హెల్పింగ్ ఎవరు చేసినా అలాగే చిరంజీవి గారు చేస్తాను. ఆయన అంటే కూడా నాకు చాలా, అంటే ఒక్కరి మీద కాదండి, ఎవరు ఏం చేసినా నేను వాళ్ళ మీద అంత అభిమానం చూపిస్తాను. సో ఇప్పుడు మోహన్ బాబు గారి గురించి, ఈ సినిమా గురించి, ఇంకా సినిమా పురుడు పోసుకొని బయటికి రాలేదు పిల్లవాడు, అంతే కదా. ఇంకా పురుటి నొప్పులు పడుతోంది, ఇంకా సినిమా ఇంకా చాలా చాలా ఉంది దానికి. అదే మరి పురుటి నొప్పుల్లో ఇది ఒక నొప్పి అనమాట, మళ్ళీ ఒక నొప్పి. ఆ నొప్పులు పడుతున్నప్పుడు ఆ సమయంలో దానికి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉన్న గొడవల్లోనే మళ్ళీ వీళ్ళే తీసుకెళ్లారు, వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ ఏవో చెప్పారు. సరే ఎవరు తీసుకెళ్ళినా వాళ్ళైతే మట్టి కొట్టుకుపోతారు. ఎందుకు అంటే ఎవరు తీసుకెళ్ళిపోయినా అది పక్కోళ్ళ, ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ, అది మనకు తెలియదు. ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది, అది అందరూ తెలుస్తుంది. ఎవరైనా సరే తప్పండి, ఒక సినిమాని కిల్ చేసేస్తే ఏమొస్తుంది జనరల్గా. ఆ సినిమా అది బయటికి వచ్చింది, ఇప్పుడు దానివల్ల సినిమా రెవెన్యూ తగ్గిపోయి ఇంకో విధంగా అయింది అనుకోండి, ఏ విధంగా అయినా సరే అన్ని విధాలుగా వీళ్ళు నష్టపోతే
ఎంతమంది ఫ్యామిలీస్ అందులో పనిచేసే వాళ్ళు, ప్రొడ్యూసర్గా ఆయన ఎంతమంది భోజనం పెట్టుంటాడు, ఎంతమంది టెక్నీషియన్స్ పనిచేసి ఉంటారు, ఎంతమందికి శాలరీస్ వెళ్ళి ఉంటాయి, ఎంతమందికి వాళ్ళు. ఒకటండి, మోహన్ బాబు గారి దగ్గర ఉన్నది నేను చూసాను. నేను చాలా సినిమాలు చేశాను ఇంతకుముందు. ఈ సినిమాలో క్యారెక్టర్ లేదన్నారు, నేను అడగలేదు. సరే ఉంటే ఇస్తారు, వాళ్ళే పిలిచిస్తారు. కళ్యాణి నువ్వు ఎంత తీసుకుంటున్నావు అంటారు ఆయన. ఎంత తీసుకున్నావు అమ్మా అన్నారు అనుకోండి, నేను ఒక రోజుకి 50,000 తీసుకుంటాను. నేను 50 ఇవ్వను, నీకు 25 ఇస్తాను, నేను ఇంతే ఇస్తా, తీసుకో. 25 పక్కగా అలా మన పళ్ళెల్లో పువ్వులు పెట్టి వచ్చేస్తాయి, కానీ మొత్తం ఇస్తానని చెప్పరు. ఇంత ఇస్తాను. వేరే వాళ్ళు అనుకోండి పెంచి తీసుకుంటారు. జనరల్గా ఒక సినిమా తీసుకుంటారు, నెక్స్ట్ సినిమా పెరుగుతుంది, మీరైనా ఎవరైనా హైక్ అవుతారు. కానీ వీళ్ళు హైక్ చేయకపోయినా సగమే ఇస్తానన్నా, పోనీ అంత కాకపోయినా కొంచెం మాట ఇంకో 5-10,000 పెంచినా ఆ డబ్బులు అయితే మనకు పక్కగా పువ్వుల్లో పెట్టిస్తారు. రూపాయి కూడా కట్టింగ్లు కానీ ఏ తేడా కానీ ఏమి రాదు. మాట చెప్తే మాట మీద ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఆ కమిట్మెంట్ ఉంటుంది. నేను అంతకుముందు శివశంకర్ సినిమా, చాలా సినిమాలు తప్పు చేసి పప్పుడు సినిమాలు ఆయనతో చేసినప్పుడు చాలా గౌరవిస్తారు ఆడవాళ్ళకు కూడా. వచ్చి నిలబడితే ఒకసారి అమ్మాయి విద్వాంసురాలే, హరికథ విద్వాంసురాలే అని చైర్ తెప్పించే వరకు ఆయన నిలబడ్డారు. అంటే అంత సుమన్ గారిని అందరిని పరిచయం చేసి ఆ రోజు మంచి విషయం. నేను దేనికైనా రెడీ సినిమా ఏదో సంథింగ్ చాలా సినిమాలు చేశాను, విష్ణుబాబు 2-3 చేశాను, ఈయన కూడా చేశాను. ఆ సమయంలో నాకు చాలా ఒకసారి హరికథ మెగాఫోన్ ఇచ్చి సెట్లో చెప్పించారు. ఆయన కళాకారుల్ని గౌరవిస్తారు. అందుకే ఎవరో రోడ్డు మీద వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తీసుకొచ్చి పాటలు పాడిస్తారు. చూడండి, ఎక్కడైనా ఒక పద్యం వింటే ఆ పద్యం ఎవరు పాడారో తెలుసుకొని, ఎవరి దగ్గర నుంచి వచ్చిందో కనుక్కొని ఆ పద్యం పాడిన వ్యక్తికి వెళ్ళి ఫోన్ చేసి అప్రిషియేట్ చేసి వాళ్ళకి వీలుంటే ఎంతో కొంత పారితోషికం ఏదో విధంగా హెల్ప్ చేస్తారు. ఇవన్నీ ఎవరికి తెలియవండి వాళ్ళ గురించి. ఇంత మనం ట్రోల్ చేయొచ్చు మనుషుల్ని, కానీ ఒక సినిమాని చంపేస్తే ఇంత నష్టం అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ ఎంత పెయిన్ అనిపిస్తుంది. అయ్యో ప్రతి నిమిషం మనమే ఇంత మాట అంటే అయ్యో. ఈ ట్రోల్స్ చూసి వాళ్ళు కూడా మనుషులే కదా, బాధపడతారు కదా. ఎవరైనా చెయ్యండి ట్రోల్, అది హెల్తీగా ఉండాలి. అంతేగాని వాళ్ళు పర్సనల్స్లో దూరిపోయి, వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో దూరిపోయి, వాళ్ళ బాత్రూంలో దూరిపోయి మాట్లాడడం తప్పు. ఇంకొక విషయం, మొన్న ఎవరో అమ్మాయిని చూశానండి. అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. అసలు ఆ అమ్మాయి యాంకర్ కాదు, ఎవరో పర్సన్ కూడా కాదు. ఒక లెజెండ్ పొజిషన్లో ఉన్న ఒక పర్సన్. రజనీకాంత్ గారు ఈయన చాలా క్లోజ్గా ఉంటారు. అంటే ఆయన ఎంత లెజెండ్, ఈయన అంత క్లోజ్ అంటే మిత్రమా అని పిలుచుకుని మాట్లాడుకునే మనుషుల్ని, అంత మంచిగా ఉన్న మనుషుల దగ్గర వాళ్ళ అంతంత పెద్దవాళ్ళతో నువ్వు మాట్లాడాలి అంటే నువ్వు వాళ్ళ దగ్గర ఏ విధంగా నువ్వు పనికొస్తావు? ఆ దుమ్ముగానే పనికొస్తావు, కనీసం కాలు దుమ్ము అట్లా అంటే చెప్తున్నాను. అంటే అంత పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవగలవు నువ్వు? రజనీకాంత్ గారు నేను కలవలేకపోయాను ఇంతవరకు. వాళ్ళు రోజు ఫోన్లో మాట్లాడుకొని కలుస్తూ ఉంటారు. అంటే ఆయనకు ఒక విలువ ఉంది కదా, ఆ విలువని నువ్వు అర్థం చేసుకోకుండా ఆయన పని అయిపోయింది. మోహన్ బాబు గారు ఏమైపోయిందమ్మా నాకు అసలు ఒకసారి చెప్తావా? ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి ఎవరో యాంకర్ నాకు తెలియదు. అమ్మాయి ఒక యాంకర్ అడుగుతుంటే నువ్వేమైనా మంచి విష్ణు క్రిటిక్ అని చెప్పేసి నా దగ్గర ఉంది, మీకు డిస్ప్లే చేస్తా. యాక్చువల్గా ఆయన పని అయిపోయింది. అసలు ఎవరు ఈమె? అసలు ఈమెకేమి అధికారం ఉంది? ఎలా ఉంది? ఇంకొక విషయం ఏంటంటే, ఈ అమ్మాయి మాట్లాడడానికి అంతగా నువ్వు మంచి విష్ణు తరపున వచ్చావా అని అడుగుతున్నా యాంకర్ నా. మరి నువ్వు మనోజ్ గారి తరపున వచ్చావా, లేకపోతే ఇంకెవరైనా నిన్ను అన్నారా అని వీళ్ళు అడిగితే, అంటే జనరల్గా అలా మాట్లాడడం ఎంతవరకు సహజం? ఒక పెద్ద మనిషిని ఒక మాట అనేటప్పుడు నువ్వు ఆయన తప్పు చేస్తే తప్పు అని ఖండించు. మా లేడీస్ని ఇట్లా తిట్టారు మీరు, లేకపోతే ఇంకో విధంగా అలాంటివి మాట్లాడు. సినిమా చచ్చిపోయింది, సినిమా అయిపోయింది, ఇలాంటివన్నీ. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, అసలు ఈమె ఎవరో తెలియదు. కన్నప్ప ఎందుకు వచ్చిందండి ఇందులో? భైరవ విష్ణు చేసిండు, భైరవం మనోజ్ భైరవం చేసుకోవచ్చు. ఆయన హిట్ అవ్వాలని మనం కోరుదాం. ఏ సినిమా హిట్ అవ్వాలి, మనం ఎవరైనా బాగుంటే మాలాంటి టెక్నీషియన్స్, మాలాంటి ఆర్టిస్టులు బాగుంటారు, అదే నేను కోరుకుంటాను. ఇప్పుడు భైరవం హిట్ అవ్వడం కోసం కన్నప్ప ఫ్లాప్ అని నువ్వు మాట్లాడ్డా, నువ్వు ఎవరు అసలు? నేను మాట్లాడినా అంటే సినిమా ఇంకా రాలేదు. ఈవిడ ఎవరండి అసలు? ఈవిడ అసలు ఈ అమ్మాయికి ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, కానీ జనరల్ చెప్తున్నాను. అంటే ఈమె ఎవరో కూడా నాకు తెలియదు, ఈమె గురించి మాట్లాడాల్సిన అవసరం. అంటే నేను బయట ఎలా ఉన్నారు జనాలు చెప్తున్నాను. ఈమె ఎలా మాట్లాడుతుందంటే, మోహన్ బాబు పని అయిపోయింది. ఏమైపోయింది? ఆయన చూసిన లైఫ్ లో నువ్వు ఇంత చూసావా? అసలు ఆయన సినిమాలు చేస్తున్నప్పుడు నువ్వు పుట్టు కూడా ఉండవు. ఆయన గురించి నువ్వు అసలు మాట్లాడే అర్హత ఏముంది? వీళ్ళని ఎందుకంటే తీసుకొచ్చి కూర్చోబెడతారు?
మామూలుగా వీటిల్లో అసలు వీళ్ళకి ఏం పని ఉంది? మాకు సంస్కారం ఉంది కాబట్టి మనం సంస్కారవంతంగా మాట్లాడుకుందాం. ఆమె కంటే ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మంచి మనోజ్ అంటే ఇష్టం ఉంటే అందరికీ ఉంది, నాకు అభిమానం ఉంది. కానీ ఆమెని ఇట్లా కన్నప్ప సినిమా రిలీజ్ అవ్వకుండానే సినిమా అసలు పనికిరాదు, హార్డ్ డిస్క్ పోయింది, అది పోయింది, వాళ్ళందరూ ఫ్యామిలీ గొడవలు దీనిలో తీసుకొచ్చి కలుపుతారు. వాటిలో ఆ సినిమా ఆడనివ్వండి, కనీసం ఆడినాక అదేదో. నా బాధ ఏంటి తెలుసా, ఈ సినిమా కన్నప్ప గురించి ఎస్పెషల్లీ కన్నప్ప గురించి హిందుత్వానికి సంబంధించి సినిమాలే రావు, పెద్దగా తీయరు, చాలా తక్కువ వస్తాయి. ఇంత సినిమాలు ఎప్పుడో ఒక సినిమా వస్తే అబ్బాను అందరం వెళ్తాం, అంతే కదండి. ఇప్పుడు కన్నప్ప అనేది వస్తుందా చూద్దాం కదా, కన్నప్పని ఎప్పుడు చూసాం, భక్త కన్నప్ప, అది దానిలో మంచి పాటలు పోనీ. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఏం మార్చారు, ఈ కన్నప్పని మనం కూడా మళ్ళీ చూద్దాం కదా థియేటర్లో, బాగుండాలి అని మా హిందుత్వవాదులు అందరూ వెయిట్ చేస్తారు. అందరూ తప్పులుంటాయి, ఆ తప్పులు ఎతికే హిందుత్వవాదులు ఉన్నారు. వీళ్ళు వెళ్ళి ఏం రూపాయి చేయరు కానీ హెల్ప్, అందులో మళ్ళీ తప్పులు ఉన్నాయి. కనీసం ఏదో ఒకటి దొరుకుతుంటాయి. ఎవ్వరు మనుషులు అందరూ క్లీన్గా ఉంటారు కదా ప్రతి దగ్గర, దానికోసం కూడా రెడీగా ఉంటారు. బట్ వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు తప్పులు చేసి ఉంటారు అని నేను అనండి. ఇంతకుముందు కూడా చాలా చేస్తుంటారు, ఎవరికాళ్ళు తప్పులు. కానీ తప్పే అలాగే పట్టుకొని ఈ సినిమాని కిల్ చేసేద్దాం అంటే తప్పు. ఒకసారి ఒక మనిషి తప్పు చేస్తే దాన్ని మళ్ళీ ఎవరైనా సరే మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని దాన్ని కొంచెం మార్చుకుంటారు. అది మనం అవకాశం ఇవ్వాలి, ఎవరికైనా చేసుకోవాలి. ఈ సినిమాని కిల్ చేసేది, ఆ సినిమా ఏదో హిందుత్వవాదుల కోసం వచ్చిన సినిమా, హిందుత్వం కోసం, ఏదో దేవుడి కోసం శివుడిని చూస్తాం కదా, అది ఏదో ఫీల్తో నేను వెయిట్ చేస్తుంటే ప్రతిరోజు కూడా వస్తుంది. నాకు ఈ అమ్మాయి ఎవరో తెలియదు, ఈ వచ్చి మధ్యలో అలా ఇలా మాట్లాడుతుంది, మోహన్ బాబు గారు అయిపోయారు, అట్లా అయిపోయింది, మంచి ఇలాగా, విష్ణు ఇలాగా, మనోజ్ ఇలాగా అని మాట్లాడితే అసలు నువ్వెవరు, నీకేం అర్హత ఉంది? ఆయన కాదు గోరుకుని సరిపోను, నువ్వు ఆయన గురించి మాట్లాడంటారు, మీకు ఎవరు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు? అసలు ఆడిని దండాలు పెట్టుకోండి, కొంచెం ఆలోచన ఉందా? కనీసం వాళ్ళు ఎలాంటి వాళ్ళు. ఇతనే కాదండి, ఈ మధ్య ఫిలిం క్రిటిక్స్ అని భయంకరంగా తయారైపోయారు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ నోటికి అదుపు లేదు. అలా అంటే ఇంకా చెప్పాలంటే గీతా కృష్ణ అంటే ఆయన కూడా ఈ మధ్య ఆయన కూడా ఆయన డైరెక్టర్ అయ్యండి, పిచ్చి అసలు ఆయనకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో, చిప్పేమైనా ఏమైందేమో నా డౌట్ వచ్చేసింది. నాకు డౌట్ వచ్చేసిందంటో ఈ మధ్య చాలా చూసి. మొన్న ఓకే వాళ్ళు ఏదో పాడతా తీగలు ఇబ్బంది అయ్యి ఉండొచ్చు, పోనీ ఓకే, దాన్ని ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఇంకా లేనిపోని ఎక్స్ట్రీమ్ అనమాట, ఇంకా పిచ్చిగా మాట్లాడేశారు ఆయన. ఎవరి గురించి? కీరవాణి గారు. తప్పు కదా, అది చాలా తప్పు కదా. కోటి గారి గురించి, సునీత. ఓకే, వాళ్ళు చేస్తే తప్పు ఎంతవరకు అంతవరకు, శిక్ష ఎంతవరకు అంతవరకు. కానీ మీకు నచ్చినట్టుగా వాళ్ళ పర్సనల్ ఇదేనండి ప్రాబ్లం. క్రిటిక్స్ అని చెప్పేసి ఈమె ఎవరో తెలియకుండా మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతుంది, బాత్రూమ్ బెడ్రూమ్ అన్నదని చెప్తుంది ఈమె. ఈమెకి ఎలా తెలుసు మరి? ఈమెకి ఎక్కడి నుంచి తెలిసే? ఈమెమో మాట్లాడుతుంది ఆ కన్నప్ప సినిమా గురించి. ఆ సినిమా హిట్ అవని నేను కోరుకుంటా, నువ్వు కోరుకో, చూడు, నచ్చితే నేను వెళ్తాను చూస్తాను. కానీ కన్నప్ప సినిమాని తగ్గించేసి మొత్తం క్లోజ్ చేసేద్దాం, అసలు ఆ సినిమా ఆడకుండా చేసేద్దాం ఇప్పటి నుంచి ట్రోల్స్ మొదలు పెడితే తప్పు కదా, చాలా తప్పు. ఆయన ఏదో తప్పు చేశాడా, ఆయన అది పెట్టలేదు ఇది అప్పుడు కూడా నేను అడిగాను 2-3 సార్లు, నాకు డౌట్ వచ్చి నేను అడిగాను మంచి విషయం. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి బాబు ఇందులో. నాగుపాము ఇక్కడ ఉంది కదా, మరి నాగుపాము లేదంటే శివుడికి నేను కూడా అడిగాను విష్ణు. అడిగితే అమ్మ మీకు ఒకటి చెప్తాను, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మంచి రొమాన్స్లో ఉన్న సమయంలో నాగుపాము ఎందుకు ఉంటుందమ్మా? తల్లి తండ్రి ఒక దీనిలో ఉన్నప్పుడు ఆ టైంలో ఉండదు కదా, వాసుకి ఉండదు ఖచ్చితంగా చెప్తున్నాను. అది మా కథ అక్కడే స్టార్ట్ అవుతుంది. అలాంటి పొజిషన్లో అలాంటి దగ్గర నుంచి కథ అంతా స్టార్ట్ అయినప్పుడు నేను నా కథ రాసుకున్నప్పుడు నేను అది వాళ్ళని నాగుపాము ఎందుకు ఉంటుంది మెడలో, వాళ్ళు ఏదో పొజిషన్లో ఉండి వాళ్ళు ఏదో ఇష్టంలో ఉంటారు అని ఏదో నాకు క్లారిఫికేషన్ ఇచ్చాడు. నేను ఆల్రెడీ స్టార్ట్ అయింది, నాకు అతని దగ్గర మాట్లాడాను మీటింగ్ టైంలో, అయిపోయినాక చిన్న డౌట్ చెప్పండి. ఇలాంటి కొన్ని డౌట్లు అడిగాను నేను. సో ఇప్పుడు ఎందుకు తర్వాత అన్ని క్లారిటీ రాకపోతే అప్పుడు మళ్ళీ అడుగుదాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా గురించి నేను వెయిట్ చేస్తున్నాను కాబట్టి నేను వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అలాగే వాళ్ళ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను, వీళ్ళెవరికి సంబంధం లేకుండా అసలు నిజంగా చెప్పాలంటే ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి క్రిటిక్స్ అని పిచ్చిగా వాళ్ళకి టైం ఇచ్చి ఏదో వాచ్ టైం పెరుగుతుంది, ఆడేదో బురద వాడు ఏం చేస్తున్నాడు, మనం యాంటీగా మాట్లాడితేనే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి పాజిటివ్ మాట్లాడుకుని యాంటీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక్కటండి, ఒక సినిమా బ్రతికితే ఎంతమంది కుటుంబాలు బ్రతుకుతాయి. ఒక సినిమా బాగుంటే బాగుంటుంది, ఒక ప్రొడ్యూసర్ బాగుంటే ఇన్ని వేల మంది సంస్థ నడుస్తుంది. అలాంటప్పుడు అలాంటి సంస్థలను చంపేయాలని, అలాంటి వాళ్ళు ఇచ్చేయాలని. మీకు అన్నం తింటున్నారు కదా, మీరేం గడ్డి తినట్లేదు కదా. గడ్డి తినడం కోసం పిచ్చిగా బూతులు మాట్లాడి పిచ్చిగా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక ఫ్యామిలీ గురించి ఇలా ట్రోల్స్ చేస్తే మీరు ఆ ఫ్యామిలీలో ఉంటుంటే అదే ఫ్యామిలీ మీదైతే మీరు ఎంత బాధపడతారు? సేమ్ ఆ ఫ్యామిలీ అలాగే బాధపడతారుగా. ఎవరిని ట్రోల్ చేయకండి. ఈవెన్ చిరంజీవి ఫ్యామిలీనే. మరి ఒక్కసారి ఏదన్నా ప్రోమో కానీ టీజర్ కానీ సాంగ్ కానీ రిలీజ్ అయితే ఏదన్నా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా ఎందుకు ఇంత ట్రోల్ చేస్తారు? చాలా మంది ఏమంటారంటే కావాలని చేయించుకుంటారు పబ్లిసిటీ కోసం. అలా ఎందుకు చేయించుకుంటారు? నేను వాళ్ళ మాట తీరదండి. వాళ్ళకి ఒక
అంటే వాళ్ళ ఫాదర్ని చూసి అలా ఎవరికైనా మీ ఫాదర్ని చూసి మీ ఫాదర్ లక్షణాలు మీకు చాలా వస్తాయి. అది ఒప్పుకోవాలి. మా ఫాదర్ని చూసి నేను కొన్ని నేర్చుకుంటాను. మదర్ ఫాదర్ దాన్ని చాలా వస్తాయి, అడాప్షన్ వచ్చేస్తుంది. అలాగే ఆ ఫాదర్ని చూసి ఆ నడకదంతా విష్ణువుకి వచ్చింది నాకు తెలిసి, ఇంకెవరికి వచ్చింది లేదని చూడలేదు. కానీ మంచు లక్ష్మికి కూడా కొన్ని ఉంటాయి. అంటే చెప్తాను, నేనైతే ఆడమోహన్ బాబు గారు అంటాను ఆవిడని, ఆవిడ డైరెక్ట్ అంటాను, నేను ఆవిడకి అంటాను లక్ష్మమ్మ నువ్వు ఆడమోహన్ బాబు గారు అంటాను నేను డైరెక్ట్. అంటే నాకు అలా అనిపిస్తారు ఫేస్ కానీ హైట్ కానీ అమ్మాయికి చాలా ఉంటాయి అనమాట. అయితే నేను యాక్చువల్గా ఏంటంటే ఈ విధంగా వాళ్ళు ఏదైనా వచ్చి మాట్లాడేటప్పుడు తెలియకుండా తెలుగులో మాట్లాడడం చాలా అద్భుతంగా మాట్లాడి నేను నిరూపించుకుందాం అనుకుని తప్పులు చేసేస్తున్నాను. తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడితే ఇవి దొరకకపోయేవి, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయగలరు బాగా, కానీ తెలుగులోనే మాట్లాడదామని తాళపత్ర గ్రంథాలు అనడానికి తెలియక మనం చూసాం కదా. సేమ్ తాటిపత్ర గ్రంథాలు అంటే వీళ్ళందరూ పట్టుకున్నారు, ఇంకా గ్రంథాలు అన్నారు. ఏదంటే నోరు ఏదో గబాల స్లిప్ అవుతుంది. తెలుగు వాళ్ళకే తెలుగు మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మాట దొల్లుతుంది. మనకి చాలా మంది లక్ష్మయ్యకు 1,00,000 భక్షాలు ఒక లెక్కన అలా ఉంటది కదా, లక్ష్యమా ఏంటి 1,00,000 భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యం 1,00,000 ఇలాంటివే ఉంటాయి. అవన్నీ తిరగాలంటే పంపిస్తారు, మనకే కొంచెం కష్టంగా ఉంటుంది, 4 సార్లు అనుకోవాలి. అలాంటి తప్పే తెలుగు పెద్ద చదువుకోని వాళ్ళు తెలుగు మాట్లాడదాం ట్రై చేస్తే తోరుతాయి. దాన్ని ఆ ఉత్సాహాన్ని ప్రయత్నం చేస్తే కొంచెం ఎంకరేజ్ చేయండి, నేర్చుకోనివ్వండి. ఇది ముందే ఆదిలోని అంశపాద అన్నట్టు దాన్ని కట్ చేసేసి పాపం ప్రతిదీ ఆ ట్రోల్ చేయించుకోవాలని చేయాలి. ప్రతిదానికైనా మీడియా ముందుకు వచ్చి ట్రోల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మాట్లాడకపోతే అయిపోతుంది కదా. పాప అతను ఏదో మాట్లాడదా ఉంటే అది ఏదో అవుతుందండి, పాప ఎందుకో తెలీదు. అతను ఒక విధంగా మాట్లాడదా అంటే అది ఏదో, కానీ పాపం మంచి మనిషి, మంచివాడు, ఎవరికైనా హెల్ప్ చేస్తాడు. మేము అది చూసాం కాబట్టి అయ్యో అనవసరం ట్రోల్ చేస్తారని ఫీల్ అవుతాం. మొన్న పహల్గామ్ దాడిలో చనిపోయిన కుటుంబానికి వెళ్ళి పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళకి చదివించిన దగ్గర నుంచి వాళ్ళది ఏమున్నా నేను తీసుకుంటాను ఆయన వెళ్ళి చేసి వచ్చాడు. ఎవరు చేశారండి చెప్పండి? అందరు కలిసారు కానీ గవర్నమెంట్ నుంచి డబ్బు ఇచ్చినా సరే ఎవరు దత్తత తీసుకోవాలి, ఈయన దత్తత తీసుకున్నారు. మరి ఈ పని చేసింది ఎవరైనా ట్రోల్ చేశారా? ఎవరైనా చూపించారా? పహల్గామ్ దాడిలో చనిపోయిన ఫ్యామిలీకి ఆయన చేసిన సహాయం నేను పోస్ట్ కూడా పెట్టాను, అంటే చెప్తున్నాను ఫేస్బుక్లో. ఎవరు చేయలేదు. ఇది మేము చూసాం కదా, ఆయన డైరెక్ట్ వెళ్ళి పిల్లల్ని చదివిస్తాను, నేను వాళ్ళకి ఏం కావాల్సి నేను చూసుకుంటాను ఆయన చేశాడు. మరి ఇప్పుడు వెళ్ళి ఎవరైనా గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చారు అని ఆయన ఉన్న స్థానంలో ఆయన ఉన్న జనసేన చేశారు, కానీ ఇతనికి ఏం సంబంధం అండి? పిల్లలకి అంటే సైనికులన్నా, దేశం అన్నా, దేవుళ్ళన్నా, గోమాత అన్నా చాలా ఇష్టం విష్ణు, చాలా ఇష్టం విష్ణు. ఆ పెంపకం ఎక్కడి నుంచి వచ్చింది? మోహన్ బాబు గారి నుంచి. పిల్లల్ని అలా పెంచాడు ఆయన. సో మనం అది అర్థం చేసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న గొడవల్ని ఆ రోడ్డు మీద తీసుకొచ్చేసి వాళ్ళు కొట్టుకున్నారని హార్డ్ డిస్క్ ఇది మొన్న అట్లానే చేశారు. అది ఎవరైనా అది అవుతుందండి, ఇన్వెస్టిగేషన్ లో ఉంది. బట్ అది ఏం జరిగినా కూడా అది వీళ్ళు తీసుకున్నారా వాళ్ళు తీసుకుని మనం ఎవరిని అనలేము, మనకి చెప్పలేము. మనోజ్ కావాల్సి చేపించండి వెనకాల నుంచి అంటే వాళ్ళ దగ్గర ఒక మాట అండి ఇక్కడ, అంటే అక్కడ వాళ్ళకి డౌట్ రావడానికి జరగడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు మన ఇద్దరు ఉన్నామండి, నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు సడన్ గా మానేసి మీ దగ్గర జాయిన్ అయ్యారు. ఇప్పుడు నా ఇంటిది పర్మనెంట్ అడ్రస్ ఒక ప్లేస్ ఉంటుంది పర్మనెంట్. ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అడ్రస్ ఏది అడిగితే అక్కడే మెయిన్ ఇల్లు తెలుసు కదా మీకు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నా ఆ ఇల్లు మెయిన్ ఇల్లు ఫిల్మ్ నగర్. మరి ఆ అడ్రస్ లో ఇక్కడ పనిచేసి మానేసిన వాళ్ళకి యాక్సెస్ ఉండి వెళ్ళి ఒక సంతకం పెట్టి అంత ధైర్యంగా వీళ్ళకి వచ్చిందని తెలిసినప్పుడు ఎవరు తీసేసుకుంటారు? ఇంకెవరికి వస్తుంది? ఎవరు తీసుకోగలరు? పరిచయస్తులు అయితేనే ఇస్తారు, అంతే కదా. మరి వీళ్ళ దగ్గర మానేసి వెళ్ళిపోయిన వాళ్ళు కాబట్టి అక్కడ డౌట్ కన్ఫర్మ్ అయింది. సో ఆ విధంగా డౌట్ కన్ఫర్మ్ అయింది తప్ప ఇంకో విధంగా కాదు. వాళ్ళు పర్మనెంట్ అడ్రస్ అదే, అక్కడికి వెళ్ళాలి అంటే ఒక యాక్సెస్ ఉండాలి. ఆ యాక్సెస్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఇక్కడ మానేసి అక్కడికి వెళ్ళిపోయారు, అందులోంచి వాళ్ళే తీసుకున్నారని కన్ఫర్మేషన్ అక్కడ వచ్చింది. వాడి పేరు అన్ని బయటకు వచ్చిన తర్వాత వీడు ఇక్కడ మానేసి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు చేయించారా లేకపోతే వీళ్ళే చేశారా? ఎవరైతే ఉన్నారో పని వాళ్ళు చేయించకపోయినా వీళ్ళే చేశారా? ఏదన్నా ఇబ్బంది పెడదామనో లేకపోతే వీళ్ళ ఏదైనా కోపం ఉండవు, ఇంతకుముందు ఏదైనా ఉండొచ్చు కదా, ఎవరికైనా మనుషులే కదా సహజంగా. సో అది ఇంకా బాగా ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. సో ఇది జరిగింది ఇక్కడ. కాబట్టి మన ఇద్దరం మా దగ్గర నుంచి మీ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు నా ఇంటి అడ్రస్కి వాళ్ళకి యాక్సెస్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళి తీసేసుకున్న తర్వాత అది సినిమాది కాబట్టి చాలా ప్రీషియస్గా వాళ్ళు చాలా ఇబ్బంది పడకుండా అన్ని ఇబ్బందులు పడుతూ ఎంతో ప్రెస్టీజియస్గా చేస్తున్న మూవీ కాబట్టి వాళ్ళు అది అవసరం. అది ఏదో ఉంటాయి కదా వాళ్ళ దగ్గర బ్యాకప్ ఉంటుంది, ఇది పోయింది అవన్నీ కాదు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ మాటకి అక్కడ దానికి లింక్ అయిందనమాట, అది సింక్ అయింది నేను నాకు తెలిసినంత వరకు. అందువల్ల ఇదైతే నేను ట్రోలర్స్ చెప్తున్నా, వాళ్ళనే కాదు ఎవరిని చేయకండి, ఏ ఫ్యామిలీని చేయకండి. ఆ ఫ్యామిలీ అంటూ వాళ్ళు కూడా బాధపడతారు. ఇక ముందు
ఇలాంటి క్రిటిక్స్ అంటే చెత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి వీడియోల కోసం లైక్ల కోసం వాళ్ళని తిట్టించకండి. కొంచెం చూడండి వాళ్ళకంటూ ఏముంది అధికారం, వాళ్ళ వచ్చి అసలు అంత పెద్ద ఆయన గురించి మాట్లాడడానికి నీకు ఏ విధమైన అర్హత లేదు. అలాంటిది నువ్వు ఎంత ఈజీగా తీసిపడేసి ఆయన పని ఏమైపోయింది, ఓకే రెడీ నువ్వు రామ్మా నేను కూర్చుంటా నువ్వు కూర్చుంటావు. ఆయన పని ఏమైపోయింది, ఆయన ఏం తప్పులు చేశాడు దా కూర్చొని మాట్లాడదాం. సరే నేను 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 అంటే ఇండస్ట్రీలో ఎవరి గురించి అయినా మాట్లాడతాను. మళ్ళీ చెప్తున్నా, ఒక్క మోహన్ బాబు గారు కాదు, చిరంజీవి గారి గురించి ఎవరు మాట్లాడి ఇలాగే నేను ఖండిస్తాను. అలాగే ఇంకెవరి గురించి మాట్లాడి నేను ఖండిస్తాను. నేను ఎవరి గురించి మాట్లాడినా సరే నేను అడుగుతాను. ఎందుకంటే మెంబర్ గా మీరు ఉన్నారు, ఇండస్ట్రీ అంతా మా ఫ్యామిలీస్ మొత్తం అందరూ వాళ్ళందరితో పాటు నేను పనిచేస్తున్నాను. వాళ్ళందరూ మనస్తత్వాలు తెలుసు. నేను గట్టిగా చెప్తాను, రాజేంద్ర ప్రసాద్ గారు మొన్న మాట్లాడడం తప్పు, అది నేను ఖండించాను. ఆయన వాళ్ళకి తెలియక అనేసారు, అది ఆయన ఒప్పుకొని ఏదో అనుకోకుండా ఒకటి దొరికిపోయిందంటే అయిపోయేది. ఆయన లేదు నేను ఇలాగే మాట్లాడతాను అన్న వాళ్ళ సంస్కారం అంటే అది నాకు నచ్చలేదు. ఆయనతో కలిసి పనిచేసాం, ఆయన చాలా మంచి వ్యక్తి, మాకు బాగా చూసుకుంటాడు, బాగా మాట్లాడతారు. ఆయన ఓకే పెద్ద ఆయన ఎలా తిట్టినా ఏమేమి వస్తాయన్నా కూడా పడతాం, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కదా, పెద్దవాళ్ళకి సీనియర్స్ రెస్పెక్ట్ ఇస్తాం. కానీ 10 మందిలో మాట్లాడు సభా మర్యాద. మీరు పక్క పిలిచి ఏమేమి వస్తాయి ఏంటంటే ఎవరైనా పడతారు. సభలో లక్షల మంది మధ్య కూర్చొని మనం ఎన్ని టీవీలు చూస్తుంటే ఎంతమంది కోట్ల మంది చూస్తారు, అలా మాట్లాడకూడదు. సభా మర్యాద అంటారు, అది తెలుసుకోవాలి. నేను ఆయన గురించి కూడా మాట్లాడాను. అంటే ఆయన సపోర్ట్ చేస్తాం, అట్ ద సేమ్ టైం వీళ్ళ అంటే మానసికంగా వాళ్ళకి మానసికంగా బాధపడకూడదు ఎవరు కూడా, వాళ్ళ మనసులు కూడా కుంగిపోకూడదు. దానికి మీరు పని అలా చేయకూడదు మీరు, అది కూడా నేను ఖండిస్తాను. సో నేను ఇండస్ట్రీలో అన్ని విషయాల్లో ఎందుకు మాట్లాడతానంటే ఎవరో ఒకరు మాట్లాడారండి, మాట్లాడకపోతే ఇది ఇలాగే కంటిన్యూ అయిపోద్ది. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఈ అమ్మాయి ఎవరు అసలు #you అనే ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే ఆమె ఏమి ఇది ఉందని మాట్లాడుతుంది, అసలు ఏ విధంగా మాట్లాడుతుంది, సినిమా పాడైపోయి ఏమని అయితే ఈమె భాగం లేదా అందరూ ఉంటుంది కదా, ఇలాంటి వాళ్ళకి బాగుంటుంది కదా, ప్రతి ఒక్కరికి బాగుంది కదా. ట్రోలర్స్ అందరికి ఏమయ్యా, కొంతమంది కడుపులు కొడితే మీకు ఏమొస్తుంది, కొంతమంది ఆకలితో ఉంటే ఏమొస్తుంది, మీకు ఒక సినిమా పాడైపోతే ఏమొస్తుంది. సినిమాని బయటికి రానివ్వండి, కొన్ని సినిమాలు వస్తాయి, కొంతమంది ప్రొడ్యూసర్స్ పుడతారు, కొంతమంది యాక్టర్స్ వస్తారు, కొంతమంది అన్ని విధాలుగా వాళ్ళ కళలు తీరుతాయి. ఏమో అందులోంచి ఎవరికైనా ఒక మంచి క్యారెక్టర్స్ పెద్దది క్లిక్ అయిపోవచ్చు. వీళ్ళు అనుకోని విధంగా ఎవరో చేసిన సపోర్టింగ్ రోల్స్కి వాళ్ళకి అవార్డ్స్ రావచ్చు, లేకపోతే ఇంకో సినిమాలో మంచి పెద్ద క్యారెక్టర్ రావచ్చు. సినిమా బయటికి రావాలి కదా. కానీ ఈ సినిమా కన్నప్ప సినిమా ఆడకుండా చేయడానికి ప్రధాన రీజన్ వెనకాల మనోజ్ చేస్తున్నాడు, ఆయనే ట్రోల్ చేపిస్తున్నాడు. ఆ సినిమా ఆడకుండా చేయడానికి వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ అయి చేపించే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది మన మనోజే చెప్పాడు కదా, కన్నప్ప సినిమా ఆడాలి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, నేను అలా నాకు లేదు, నాకు సినిమా ఆడాలి, మా సినిమాలే కదా అందరి సినిమాలు ఆడాలి, ఆ సినిమా గురించి నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అని చెప్పేశాడు కదా ఆయన, చెప్పాడు కదా. మరి ఇంకా ముందు శివయ్య అని చెప్పేసి అది అందుకని అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న రైవల్రీ ఉంది కదండి. వాళ్ళిద్దరికి ఏదో చిన్న వస్తాయి ఫ్యామిలీలో, అది కొంతకాలం ఉంటుంది, అది కాలం అన్నింటినీ పరిష్కరిస్తుంది. ఆ కొంతకాలం తర్వాత ఏమైనా సమస్య పోతే వాళ్ళు ఒకటే, మధ్యలో మనమే అనుకున్న వాళ్ళే ఇదైపోతారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు, అన్న తమ్ముడు బాగానే, వాళ్ళిద్దరూ ఏదైనా చేసుకుంటారు. సో అలాంటిది ఆయన శివయ్య అనేసరికి జనాలకి ట్రోల్ చేస్తున్నాడు అనే విధంగా వెళ్ళిపోయింది. సో ఆయన ఏదో సర్లేండి, మనం ఎందుకు ఇద్దరు అన్నదమ్ములే కాబట్టి ఇద్దరు బాగుండాలని కోరుకుందాం, అంతవరకే. నేనైతే అదే కోరుకుంటా ఎవరికైనా. సో పెద్ద ఆయన్ని మాట్లాడే అర్హత లేని వాళ్ళందరితో మాట్లాడించడం తప్పు అన్నది నా ఫీలింగ్. అది కాకుండా వీళ్ళకి సినిమా ఎవరైనా సరే ట్రోల్ చేసి సినిమా ఆడకుండా చేయాలనుకుంటే ఎవరైనా అవనండి మట్టి కొట్టుకు పోతారు. ఒక సినిమాని పాడు చేస్తే మీకు ఆ పాపం తగులుతుంది. ఎంతో మందికి ఏమన్నా సినిమా అంత ఈజీనా, ఎన్ని రాత్రి పగలు కష్టపడితే, ప్రతి క్షణం కష్టపడితే, ఎన్నో ఇక్కట్లు పడితే, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపితే ఒక సినిమా ప్రొడక్ట్ బయటకు వస్తుంది. అంత కష్టపడ్డ ఆ సినిమాని ఇంత ఈజీగా ట్రోల్ చేసి పడేస్తాం, తప్పండి. ఎవరైనా ఏ సినిమా అయినా నేను దాన్ని వ్యతిరేకిస్తాను, తప్పదు ఎవరికైనా. అదే ఆ విషయం తప్పక. కానీ మంచు వాళ్ళ ఫ్యామిలీ నుంచి, మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి లాస్ట్ టైం హెయిర్ డ్రెస్సర్ ఇష్యూ అంటే పని వాళ్ళది, ఒకసారి డ్రైవర్, మొన్న ఇప్పుడు ఆర్టిస్ట్లో అమ్మాయి ఎత్తుకపోయింది, దాంట్లోకి వచ్చి 3 years ఆమె దగ్గర పనిచేసింది. అంటే పని వాళ్ళను సరిగా చూసుకోరా, లేకుంటే ప్రెజర్ చేస్తారా, లేకుంటే ఇవన్నీ జరగడానికి రీజన్ ఏంటి? వాళ్ళ చిరంజీవి గారు ఉన్నారు, ఏం జరగదు, వాళ్ళదేం బయటకు రాదు, అదో పెద్ద ఫ్యామిలీ. ఇటు బాలకృష్ణ గారు, వాళ్ళదేం బయటకు రాదు, వాళ్ళు ఉంటుంది. మన బాలకృష్ణ గారి కుటుంబం చాలా పెద్ద, ఎన్టీ రామారావు పెద్ద ఆయన వారసత్వం కాబట్టి చాలా పెద్ద ఫ్యామిలీ. కానీ మోహన్ బాబు గారి ఫ్యామిలీ నుంచిలే ప్రతిదీ పని వాళ్ళ గొడవ కానీ, ఏ డ్రెస్ అయితే ఇంత ముందుకు మనం హెయిర్ స్టైలిస్ట్ది, ఇంకా వీళ్ళది ఇంత ముందుకు డ్రైవర్ది, ఒకసారి ఇది ఎందుకు ఇదంతా వాళ్ళ ఇంట్లోకి ఎందుకు జరుగుతుంటుంది? వాళ్ళు ఏమన్నా టార్చర్ చేసే అవకాశాలు ఉంటాయి? అది నాకు తెలిసి నేను చూసినంత టార్చర్ చేసినట్టు ఎక్కడ కనపడదండి. నాకు తెలిసి మేము ఎవ్వరం వెళ్ళినా కూడా ఆయన భోజనం చేస్తుంటే అందరినీ పిలిచి
అందరినీ పైకి రమ్మని మా అందరికీ కూడా ఆయనతో పాటు వడ్డించి పెడతారు. అంటే మేమైనా కాదు, జనరల్గా మేము ఆర్టిస్టులు ఈసీ మెంబర్లు అందరం వెళ్ళినా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మా అతను పుట్టినదాన్ని ఎప్పుడైనా చాలా బాగా చూసుకుంటారు. పని వాళ్ళకి హెల్ప్ చేస్తారు, అని చేస్తారు. కాకపోతే వాళ్ళు మాట తీరికి వీళ్ళు హట్ అవుతారు, మరి ఏమైనా అవుతుందేమో. బిహేవియర్ అంటే వాళ్ళు కొంచెం కొట్టినట్టుగా ఉంటాయి మాటలు, మాట తీరు అట్లా ఉంటుంది. అది నైజం, అది మనం ఎలా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోదంటారు. అలా ఆ బిహేవియర్ కానీ అవి కానీ కొన్ని బయటికి ఎక్స్పోజ్ అవ్వడం అవుతుందేమో అని నేను ఫీల్ అవుతున్నాను. నాకు తెలిసి అయితే నేను చూడలేదు కాబట్టి నేను చూడదని నేను చెప్పలేను. మరి వాళ్ళు ప్రతిదీ వాళ్ళ మీద ట్రోలింగ్ చిన్నదానికి కూడా వాళ్ళు వచ్చి బయటకు వచ్చేయడం వల్ల అలా ప్రతిదీ వాళ్ళ ఇంట్లోంచే బయటకు వస్తున్నాయి. మిగిలిన వాళ్ళ ఇళ్లలో కూడా జరుగుతాయి, కానీ అక్కడే ఇప్పుడు ఎవరో ఏదైనా ప్రతి ఇంట్లో బాగా డబ్బు ఉందనుకోండి, అక్కడ ఈ వెండి సామాన్లు బంగారాలు ఉంటే ఎవరో మామూలు వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి కొన్ని రోజులు పనుల కోసం వెళ్ళిన వాళ్ళకి కన్ను కొడుతుంది. ఏదో ఒకటి తీసి పక్కన పెట్టుకుంటే వాళ్ళు అక్కడతోనే అది చేసి వాళ్ళు పంపించేయడం, వాళ్ళకి ఏదో డబ్బు అలా చేసేస్తుండొచ్చు. ఇక్కడ వీళ్ళు చిన్నదాన్ని కూడా ఏం రా ఎట్లా చేసాం ఏం గట్టిగా వెళ్తే నన్ను తిట్టాడు అని చెప్పి బయటకు వచ్చి వాడు చెప్తుండొచ్చు. మేబీ అలా. కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ ఉన్నా సరే ముందు కెమెరా ముందు ఉన్నప్పుడు యాక్టింగ్ ఒకలాగా ఉంటారు. మీరైనా హరికథ చెప్పినప్పుడు ఒకలాగా క్యారెక్టరేషన్ తగ్గట్టు మనం ఆ క్యారెక్టర్ చేస్తుంది. కానీ మోహన్ బాబు గారు ఆ రాజసత్వం ఉండాలి, ఇలా ఉండాలి, ఎందుకు అది జనాల్లో ఇది నెగిటివ్ తీసుకుంటారు అని చెప్పేసి మార్చుకునే యాజ్ మోహన్ బాబు గారు అంటే పెద్ద ఆయనకు ఆల్మోస్ట్ 60 చిల్లర 70 దాకా ఆయన ఉంది ఏజ్ కాబట్టి ఆయన వదిలిపెట్టాం. మనోజ్ దగ్గర అలా లేదు. మరి విష్ణు అన్న మార్చుకోవచ్చు కదా. విష్ణు అడ్మినిస్ట్రేటర్ అండి, నేను అబ్జర్వ్ చేసి చెప్తాను. అడ్మినిస్ట్రేటర్ ఓకే, అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు కూడా మీరు మనం చెప్తారు కార్పొరేట్ స్టైల్లో ఉండి వచ్చిన వాళ్ళకి ఆ దర్పం ఉంటుంది. దర్పం అంటే మీరు 10 మందిలో మాట్లాడేటప్పుడు అందరితో మాట్లాడేటప్పుడు ఆ స్టైల్ కానీ అంత మేము చూస్తాం కాబట్టి నేను అన్ని అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నేను చెప్తున్నా. కార్పొరేట్లో ఆయన మొత్తం అన్ని బిజినెస్ అన్ని హోల్డ్ చేస్తుంది ఇతనే, అన్ని లీడ్ చేసి తండ్రి తర్వాత అన్ని టేక్ ఓవర్ చేసుకుని మొత్తం అన్ని చేయాల్సింది విష్ణు, మనోజ్. ఇక్కడ వీళ్ళకి ఏమైనా వచ్చిందేమో నాకు తెలియదు మరి. సో ఇక్కడ ఈ మనోజ్కి అంత నేను చూడలేదు ఎక్కడ అన్ని బయటలోని. ఈయనైతే మాత్రం అన్ని హ్యాండిల్ చేస్తాడు, ప్రతిదీ ఫోన్లోని. మా అసోసియేషన్లో కూడా కొన్ని మార్పులు చెప్పేటప్పుడు మాకు ఇంత ఆలోచిస్తారా అంటే బుక్లో ఇంతకుముందు అంత క్లియర్గా ఉండేది కాదు. ఏదని ఏ మినిట్ టు మినిట్ అవన్నీ మొత్తం మీటింగ్స్ తప్ప మిగిలినవన్నీ కూడా ప్రతిదీ కూడా ఫైల్ ఉండాలి అతనికి. అంతా తీయాలంటే ఆ ఫైల్ తీయగానే కనిపించేయాలి, ఆ ఫైల్ తీయగానే అర్థమైపోవాలి. ఈ ఫైల్ చూస్తే పైన ఏంటి దాని క్లారిటీగా ఉండాలి. అలా పెట్టమంటాడు ప్రతిదీ. అంటే అతను ఏంటంటే ఏదైనా ఫైల్ ఉంది, ఏదైనా చూసాం టక్మా క్లారిటీగా మనకి విజన్ అది చూడంగా ఓ ఇదా ఈ ఫైల్ అలా అర్థం అవ్వాలి. దానికోసం 4 పేజీలు తిప్పి వెతికి అన్నీ ఉండకూడదు, పైన అర్థమైపోవాలి నీకు మ్యాటర్ అంటే. అంత క్లియర్ కట్ పిక్చర్ ఉంటుంది అబ్బాయికి. నేను అబ్జర్వ్ చేసిన విష్ణు అడ్మినిస్ట్రేటర్ కాబట్టి అది దర్పంగా ఉండకుండా చిల్లరగా ఉంటే. రామ్ చరణ్ గారు ఉన్నారు. రామ్ చరణ్ కూడా ఎంత ఇంటెలెక్చువల్, సూపర్. అసలు ఇంటెలెక్చువల్ ఒప్పుకుంటాను. జనాల దగ్గరికి వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కానీ జనాలతో మాట్లాడేటప్పుడు కానీ అది వీళ్ళకి అది ఉంటుంది. అల్లు అర్జున్ మాట్లాడతారు, చాలా మంది మాట్లాడతారు. అంటే కానీ ఆ ఓవర్ ఎక్సైటింగ్ ఎందుకు? నేనేం చేయలేను, వాళ్ళ పుట్టుకతో వచ్చింది, నేను మార్చలేను, మీరు మార్చలేరు. వాళ్ళకి అర్థమైనప్పుడు అర్థం అవ్వాలి తప్ప. నేను పర్సనల్ గా విష్ణుని పర్సనల్ కలిసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5 hour కూర్చొని మాట్లాడినప్పుడు కూడా అది లేదు. కానీ మీడియా ముందుకు వచ్చినప్పుడే, కెమెరాల ముందుకు వచ్చినప్పుడే అంటే క్యాజువల్ గా మనం ఎట్లా మాట్లాడుతున్నాము అలాగే మాట్లాడతారు, నాతో అలాగే మాట్లాడాడు. కెమెరా ముందుకు వచ్చేసరికి ఎందుకు ఏమవుతుంది మరి ఆయన అట్లా? కెమెరా ముందుకు వస్తే మరి ఆయన బయట జనాల దగ్గర అట్లా ఉండాలని ఫీల్ అవుతున్నారు. అలా ఆయన ఫిక్స్ చేసుకున్నట్టున్నాను మైండ్. ఆ మైండ్ సెట్కి అలా ఫిక్స్ అయ్యి దానివల్ల జనాలకి అది నచ్చట్లేదు. అది ఇప్పుడు ఒకటి చెప్తానండి, మామూలుగా చాలా మంది చాలా యారగెంట్గా ఉంటారు. ఎక్కడ ఆఫ్ స్క్రీన్ కూడా, ఆన్ స్క్రీన్ కాదు, ఆఫ్ స్క్రీన్ చాలా మంది యారగెంట్గా ఉంటారు. కానీ కెమెరా ముందుకు వచ్చి కెమెరా ముందు 4 అంటారు. ఇదే మనం చూస్తాం, ఇది కనిపిస్తుంది. యాక్చువల్గా వాళ్ళు బయటికి వెళ్ళి పక్కకి వెళ్తే వాళ్ళు ఫోటో కూడా ఇవ్వరు. వాళ్ళు బయట ఇలా మాట్లాడిన వాళ్ళు ఫోటో అడిగితే ఏదో చెప్పేసి పక్క వాళ్ళు పంపించేస్తారు వాళ్ళ అసిస్టెంట్స్, ఫోటో కూడా ఇవ్వరు. ఈ అబ్బాయి పిలిచి మరి చేస్తాడు, అన్నీ పిలిచి మాట్లాడతాడు, అన్నీ చేస్తాడు. కెమెరా ముందు ఉండే దీన్ని బట్టి ఇతన్ని పొగరు అనుకుంటున్నారు మీరు, కానీ ఆయన ఎలా ఉంటాడు మీకు తెలుసు పర్సనల్గా తెలుసు. సో గంట సేపు కూర్చొని మాట్లాడాలి కాబట్టి ఈయన బయట అది అతని టైము లేకపోతే ఆయన అలా బిహేవ్ చేసుకుని ఆయన పిక్చర్ ఆయన ఇలాగే ఉండాలని ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. ఇలా ఉండాలి, నా అపేరెన్స్ ఇలాగే ఉండాలని ఫిక్స్ అయిపోయాము. మనం మార్చలేము. ఆయనకి చెప్పి చూస్తాం నెక్స్ట్ టైం నుంచి. నేనైతే చెప్పి చూస్తాను, మీరు అన్నారు మీ తరపున కూడా చెప్పి చూస్తా.
బాబు కొంచెం మీరంట జనాల్లోకి వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా ఉండండి అంట, ఏదో జనాలకి మీరు ఏదో ఉన్నారు, నేను అడిగి చూస్తాను అంటే మీ తరపున నా తరపున అందరి తరపున ఒకసారి, అంటే వాళ్ళ సినిమా ఆడాలని కోరుకున్నాను కాబట్టి ముందు కూడా. ఆయన హిందుత్వం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, హిందుత్వవాది ఆయన. చాలా జై శ్రీరామ్, భారత్ మాతాకి జై ఎంత బాగా మాట్లాడతారు. నేను ఫస్ట్ జై శ్రీరామ్ అని అంటాను ఆయన ఫస్ట్ కలిస్తే, ఆయన కూడా జై శ్రీరామ్ అండి. కానీ మొన్న సరే ఇంత ముందుకు రాజేంద్ర ప్రసాద్ గారు స్టేజ్ మీద వార్నర్ మాట్లాడినప్పుడు అదొకసారి క్షమాపణ చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు అలీని అట్లా మాట్లాడడం అప్పుడు జరిగినప్పుడే మళ్ళీ ఇది మాట్లాడడం అంటే ఆయన ఊత పదం అంటే వాళ్ళంతా అంత క్లోజ్గా ఉంటారు, కానీ అది తప్పు. సభలో అనకూడదు, సభ మర్యాద లేదు కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. లేకపోతే ఆయన ఒక లెజెండ్, మంచి ఆర్టిస్ట్, ఒక మంచి ఒక సినిమా ఇండస్ట్రీలో గుర్తుండిపోయే పేర్లలో ఆయన పేరు. ఆయన ప్రెసిడెంట్ గారు కూడా చేశారు. ఎస్, మా అసోసియేషన్ కూడా ప్రెసిడెంట్ చేశారు. సో రాజేంద్ర ప్రసాద్ గారు అంటే అందరికీ గౌరవం, అది ప్రాబ్లం లేదు. కానీ ఆయన అందరినీ అంతే ఓన్ చేసుకుంటారు కరెక్టే, కానీ సభలో అలా పిలవడం వల్ల ఈయన అట్టవలేదు. ఆయనకి తెలుసు కదా, జనాలందరికీ తెలుసు కదా అక్కడ ఆయన మెంటాలిటీ ఏంటో. కానీ జనాలు చూసిన టీవీ ముందు చూసిన వాళ్ళందరూ ఈ ట్రోలర్స్ ఏంటి ఇలా మాట్లాడారు వాళ్ళు మొదలు పెడితే కానీ ఇండస్ట్రీ వాళ్ళు అనుకోలేదు. ఇండస్ట్రీ ఇప్పటికి కూడా వాళ్ళు ఏమో అలీ గారు కానీ వాళ్ళందరూ ఫీల్ అవ్వట్లేదు. ఆయన గురించి మాకు తెలుసు కదా, ఇప్పుడు ఆయన గురించి నేను కూడా యాక్ట్ చేశాను రాజేంద్ర ప్రసాద్ గారు, నాకు తెలుసు ఆయన గురించి పర్సనల్గా ఎలా ఉంటారు. ఆయన అనాలని చేయలేదు, బట్ ఏంటంటే అది అక్కడ అనుకున్నా ఉంటే బాగుండేది. అది ఒక్కటే ఆయన ఏదో ఆయన మధ్య డిప్రెషన్లో ఉన్నారు కదండి, వాళ్ళ పాప విషయంలో చాలా డల్గా ఉన్నారు. సడన్గా అందరిని చూసి ఏదో సడన్గా అనుకోకుండా మన వాళ్ళే కదా అని అనేసారు తప్ప ఉద్దేశపూర్వకంగా కాకపోవచ్చు, ఉద్దేశపూర్వకంగా అనర్లేండి. అనరు కూడా ఆయన కూడా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండొచ్చారు కదా, అలా చేయరు. కాకపోతే ఆ రెస్పెక్ట్ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు కానీ ఇచ్చుంటే ఈ మాటలు లేవు, ఇక ముందు అనరేమో చూద్దాం. ఓకే, చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.